ఒకప్పుడు సత్యపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతు నివసించేవాడు. అతడు పేదవాడే అయినా సత్యం, ధర్మం అనే మార్గాలను ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. మాధవయ్యకు రాము అనే ఒక కుమారుడు ఉండేవాడు. రాము చిన్నప్పటి నుండే పెద్ద బాల శిక్షలో చెప్పిన కథలు, నీతులు చదివి నిజాయితీ, విధేయత అలవాటు చేసుకున్నాడు. వరిపన పొలంలో జరిగిన సంఘటన. ఒకరోజు మాధవయ్య, రాము కలిసి పొలంలో పనిచేస్తున్నారు. అప్పుడు రాముకి భూమిలో ఒక వెండి కలశం దొరికింది. రాము ఆనందంతో, నాన్నా, మనకి ధనం దొరికింది అన్నాడు. మాధవయ్య ప్రశాంతంగా చెప్పాడు, కుమారా, ఇది మనది కాదు. ఇది ఎవరో కోల్పోయిన ధనం. దీన్ని యజమానికి అప్పగించడమే ధర్మం. వారు ఆ కలశాన్ని గ్రామ సభకి తీసుకెళ్లారు. అక్కడ గ్రామ పెద్దలు అందరి ముందు విచారణ చేశారు. చాలామంది లోభంతో అది తమదని అబద్ధం చెప్పారు. కాని రాము ధైర్యంగా నిలబడి, మేము కేవలం దొరికిన వస్తువును అప్పగించడానికి మాత్రమే వచ్చాము అన్నాడు. చివరికి ఆ కలశం నిజమైన యజమాని ఒక వృద్ధ బ్రాహ్మణుడని తెలిసింది. ఆ వృద్ధుడు ఆనందంతో అన్నాడు, మీ నిజాయితీకి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. కొన్ని రోజుల్లో రాజు గ్రామానికి వచ్చాడు. ఈ సంఘటన తెలిసి మాధవయ్య కుటుంబాన్ని పిలిపించాడు. రాజు వారికి భూమి, గోధుమలు, పశువులు బహుమానంగా ఇచ్చాడు. రామును గురుకులంలో చదివించాడు. రాము పెద్దవాడై పండితుడయ్యాడు. గ్రామానికి మంచి చేసిన నాయకుడయ్యాడు. మాధవయ్య చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. సత్యం కొంత ఆలస్యం చేస్తుంది, కానీ తప్పక గెలుస్తుంది. సత్యం, ధర్మం పాటిస్తే దైవ కృప తప్పక లభిస్తుంది.